అనుదినము ప్రభు సన్నిధిలో పొందెదము అనుదిన కృప, అనుదిన కృప, అనుదిన కృప. ఈరోజు చాలా మంది అంటారు, దైవ సేవకులు ఒకటే సూచక్రియలు చేస్తారా? దైవ సేవకులు ప్రార్థన చేస్తేనే రోగాలు బాగైపోతాయా? దైవ సేవకులు ప్రార్థన చేస్తేనే దురాత్మలు వెళ్ళిపోతాయా? దైవ సేవకులు ప్రార్థన చేస్తేనే అన్ని సమకూర్చబడతాయా అనేసి అనుకుంటారు. కాదు కాదు. యేసు నామమున బాప్తిస్మము తీసుకొని రక్షించబడినటువంటి నీవు, ఆయన నామాన్ని ధరించినటువంటి నీతో దేవుడు చేస్తున్న ఒక వాగ్దానం ఏమని ధ్యానించండి. 16వ వాక్యం. ఏవనగా నా నామమున దయ్యములను వెళ్ళగొట్టుదురు, క్రొత్త భాషలు మాట్లాడుదురు, పాములను ఎత్తి పట్టుకుందురు, మరణకరమైనది ఏది మీరు త్రాగినను అది వారికి హాని చెయ్యదు. హల్లెలూయా, హల్లెలూయా. అక్కడ ఒక దైవ సేవకుడు ప్రార్థన చేస్తేనే రోగాలు పోతాయని రాయలేదు. ఒక దైవ సేవకుడు ప్రార్థన చేస్తేనే దురాత్మలు పోతాయని చెప్పి రాయలేదు. దేవుడు ఏమన్నాడు? నమ్మిన వాని ఎడల, నీవు నమ్మితే నీ ఎడల సూచక క్రియలు జరుగుతాయి. నమ్మకపోతే జరగవు అని అర్థం. నమ్మకపోతే యేసు ప్రభువారు ఎందరినో స్వస్థపరిచాడు. మార్కు సువార్త 5:34 ధ్యానించము ఒకసారి. అందుకు ఆయన, కుమారి, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచెను, సమాధానము గల దానవై పొమ్ము. 12 ఏళ్ల నుంచి రక్తస్రావం స్త్రీ, 12 ఏళ్ల నుంచి ఏం చేసింది ఆ సహోదరు? అక్కడ యేసు దగ్గరికి వస్తే నాకు స్వస్థత కలుగుతుంది. ఏం చేసిందయ్యా? అదే విశ్వాసం. ఏం చేసింది ఆమె? యేసుని గురించి విని, నేను ఆయన వస్త్రపు చెంగును త్రాగితే బాగుపడుతున్న చాలు, ఇక ఏమొద్దు నాకు. యేసు దగ్గరికి పోయి, యేసయ్యా, నేను రక్తస్రావంతో బాధపడుతున్నాయ్యా, నన్ను బాగు చెయ్యా, నన్ను ముట్టయ్యా, నన్ను స్వస్థపరచయ్యా, నా మీద నీ చెయ్యి ఉంచయ్యా, నన్ను బాగు చెయ్యని బతిమలాడలే. అక్కడ దేవుడి దగ్గర రిక్వెస్ట్ చేయలేదు. అక్కడ నమ్మింది అంతే, కేవలం నమ్మింది. వాక్యం ఉంటుంది, నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తము సాధ్యమని వాక్యం ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. ఆ సహోదరి దేవుణ్ణి నమ్మింది. నమ్మిన తరువాత యేసు ప్రభువారి యొక్క వస్త్రపు చెంగును ముట్టిందంతే. ఆ చెంగును ముట్టగా ఆమె రక్తధార అక్కడితోనే ఆగిపోయింది. ప్రైజ్ ది లార్డ్. అప్పుడు యేసయ్య తిరిగి ఆమెతో ఒకే మాట చెప్పాడు. అందుకు ఆయన, కుమారి, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచెను. హల్లెలూయా. ఈయన స్వస్థపరిచింది దేవుడా? ఎవరు? విశ్వాసం. విశ్వాసం. దేవుడు అంటున్నాడు అదే, నమ్ము వాని ఎడల ఈ సూచక క్రియలు జరుగుతాయి. నువ్వు నమ్మితే నా దేవుడు, నేను ప్రార్థన చేస్తే నా దేవుడు అద్భుతాలు చేస్తాడు. నేను ప్రార్థన చేస్తే నా దేవుడు సూచక్రియలు చేస్తాడు. నేను ప్రార్థన చేస్తే నా దేవుడు నా జీవితంలో చీకటిని తొలగిస్తాడు. నేను ప్రార్థన చేస్తే నన్ను వెంటాడుతున్న దురాత్మ పారిపోతుంది. నేను ప్రార్థన చేస్తే నాలో వెంటాడుతున్నటువంటి ప్రతి బంధకాల నుంచి విడిపించగలుగుతాడు దేవుడు అని నీవు నమ్మకుండా, నమ్ముట నీ వల్లైతే నమ్మడానికి సమస్తము సాధ్యం అని చెప్పేసి వాగ్దానం చేసి మన దేవుణ్ణి పక్కన పెట్టి, నాకు ఇదేంది, నా కోసం ప్రార్థన చేయండి, చేస్తారు, నేను కాదన్ను, అందరూ చేస్తారు, ఒకరినొకరు ప్రార్థన చేసుకోవాలి, బలపరుచుకోవాలి, సంతోషం, నేను కాదన్ను. కాకపోతే
నీలో విశ్వాసము లేకపోతే సాక్షాత్తు యేసు ప్రభు వచ్చిన కూడా అక్కడ అద్భుతం జరగదు. ఆమేన్. అవునా? సాక్షాత్తు యేసు ప్రభు దగ్గర ఉన్నటువంటి శిష్యులు వచ్చారు. అయ్యా, నీ శిష్యుల దగ్గరికి వెళ్ళామయ్యా. మరి ప్రార్థన చేశారు. వారు ఎంతగానో ప్రార్థన చేశారు, గట్టి గట్టిగా కేకలేశారు. ఓ దురాత్మ పో, దురాత్మ పో, దురాత్మ పో అని చెప్పేసి గంతులేశారు, కేకలు వేశారు, కానీ పోలేదయ్యా. ఆ తండ్రి అంటున్నాడు, ఒకవేళ నీ వలన ఏదైనా అయితే, అంటే ఎంత అవమానం చెప్పండి. ఈ మాట ఎలా ఉంది? ఇదిగో నీ శిష్యుల కాటుకు వచ్చిన, నీ శిష్యులు ప్రార్థనలు చేశారు, నానా తంటలు అన్నారు, కానీ అది పోలా. నీ వల్ల ఏమైనా అవుతుందా? ఇలాగ అడిగాడండి, వచ్చి ఇలాగ అడిగాడు. అక్కడ ఇలాగే ఉంది ఆ మాట. నీ వలన ఏమైనా అయితే, అప్పుడు దేవుడు అంటాడు, నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తము సాధ్యం. హల్లెలూయా. అప్పుడు అతను అంటాడు, అయ్యా, అపనమ్మకము కలగకుండా నాకు దయచేయి ప్రభువా అంటాడు. నాకు అపనమ్మకం కలగకూడదు ప్రభువా, నేను నమ్ముతున్నాను నువ్వు నా కొడుకు ఉన్నటువంటి దురాత్మ వెలగొడతావని. గద్దించగానే దురాత్మ పారిపోయింది. దేవుడు అది అంటాడు, నమ్మినటువంటి వాని ఎడల ఈ సూచక క్రియలు కనబడతాయి. ఏంటంట ఆ సూచక క్రియలు? చూడండి ఒకసారి. నా నామమున దయ్యములు వెళ్ళగొట్టుదురు, కొత్త భాషలు మాట్లాడుదురు, పాములను ఎత్తి పట్టుకుందురు, మరణకరమైనది ఏదైనను అది వానికి హాని చెయ్యదు. హల్లెలూయా. నా నామమున మీరు దయ్యాలు వెళ్ళగొడతారు, నా నామమున మీరు ఇదిగో పాములను ఎత్తి పట్టుకుంటారు, ఇవన్నీ మీరు జరుగుతాయి, నేను చేస్తాను. గమనించండి బిడ్డలారా, నీవు అధికారులతోనూ లోకనాథులతోనూ అంధకార సంబంధముకు ఇదిగో లోకనాథులతో నువ్వు పోరాడుతున్నప్పుడు నీవు పట్టుకోవలసినటువంటి మొదటి ఆయుధము యేసు నామాన్ని నువ్వు పట్టుకుంటే నీవు ఏది జయించలేనటువంటి సమస్య అయినా సరే నువ్వు జయించగలవు.